నమస్కారం. మేషరాశి వారికి దేవుడు పంపే సంకేతాలు ఏంటో తెలుసా? చాలా మంది జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కొన్ని సందర్భాల్లో అవి దైవం మనకు ఇచ్చే సూచనలుగా కూడా భావించవచ్చు. మరి మేషరాశి వారికి ఎలాంటి సంకేతాలు ఎలా కనిపిస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి? ఈ ఆసక్తికరమైన విషయాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మేషరాశి వారికి అధిపతి కుజగ్రహం. అందువల్ల ఈ రాశి వారు ధైర్యంగా ముందుకు సాగాలనే తపన కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు జీవితంలో వరుసగా ఆటంకాలు ఎదురైనా అకస్మాత్తుగా కొత్త అవకాశాలు తెరుచుకోవడం దైవ సంకేతంగా భావించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని అనుకోకుండా సులభంగా పూర్తవడం, సరైన సమయంలో సరైన వ్యక్తి మీ జీవితంలోకి రావడం, పదే పదే శివాలయం లేదా హనుమంతుని ఆలయం దర్శించాలనే ఆలోచన కలగడం వంటి సంఘటనల్ని శుభ సూచనలుగా తీసుకోవచ్చు. అలాగే మనస్సులో చెప్పలేని ధైర్యం పెరగడం, భయం తగ్గిపోవడం, ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం కూడా మేషరాశి వారికి దేవుడు పంపిన సంకేతంగా భావించవచ్చు. అయితే ఈ సంకేతాలు కనిపించాయని మాత్రమే విజయాన్ని ఆశించకుండా కష్టపడడం, నిజాయితీగా జీవించడం, మంచి ఆలోచనలతో ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యం. ఇక మేషరాశి వారు ప్రతి మంగళవారం హనుమంతుడిని లేదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధించి జై హనుమాన్ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించడం వల్ల మనోబలం పెరుగుతుంది. మరి మీరు మేషరాశి వారైతే కామెంట్లో తప్పకుండా మీ పేరును తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.